మున్సిపల్ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధమైంది. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15 వార్డులకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి అధికారికంగా ప్రకటించారు. శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకి సీట్లు కేటాయించినట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. గతంలో ఇక్కడ గులాబీ జెండా ఎగరేశాం. ఈసారి కూడా 15 వార్డులకు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ప్రజలు ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. అభ్యర్థులు లేక ఇతర పార్టీలు బీఆర్ఎస్ నాయకులను ప్రలోభపెట్టేందుకు చూస్తున్నాయని, కానీ కేడర్ అంతా పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. టికెట్ రాని అసంతృప్త నేతలకు భవిష్యత్తులో సముచిత పదవులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల మన దాని లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు హరీష్ రావుని కేటీఆర్ని కలిసే విధంగా ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడేమో మున్సిపల్ ఎలక్షన్స్ రాగానే ఇంకా కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చేటువంటి స్థాయికి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ దిగజారింది. ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్ద మనిషి, తన ప్రాణాన్ని పనంగా పెట్టి సాధించినటువంటి తెలంగాణలో మరి ఎక్కడ కూడా అవినీతికి తావలేకుండా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ నెపం మీద వారిని మరి ఏదంటే డిమోరలైజ్ చేసే విధంగా ఆయన కనుక మనం పిలిస్తే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా డిమోరలైజ్ అయిపోతుంది కార్యకర్త నాయకులు. కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము ఏదో ఘనంగా సాధించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది నీచమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి చర్య, మరి కక్ష సాధింపు చర్య, రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. కానీ ఖచ్చితంగా నిజాలన్నీ కూడా బయటకు వస్తుంది. అంతిమంగా ధర్మమే జయం. కాబట్టి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. కేసీఆర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది, మేము కంపల్సరీగా సహకరిస్తామని చెప్పి హరీష్ రావు గారికి సహకరించారు, కేటీఆర్ గారు సహకరించారు, సంతోష్ రావు గారు సహకరించారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు సహకరించారు. ఇంకా ఎన్ని రోజులు ఈ ఫోన్ డ్రామా, ఫోన్ ట్యాపింగ్ గ్యారెంటీలు 420 హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా కోపంతో ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కట్టడం ఖాయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అట్లుంటే బీజేపీ కూడా మనకి గత 10 ఇయర్స్లో కానీ మన ఇప్పుడు మన చేసిన అభివృద్ధి తప్పితే ఈరోజు 2 ఇయర్స్లో మన నర్సాపూర్ నియోజకవర్గానికి కానీ నర్సాపూర్ మున్సిపాలిటీ కానీ ఏ నిధులు తీసుకొచ్చిందని అడుగుతాను. ఈ రాష్ట్రానికి సంబంధించి 8 మంది ఎంపీలను మరి బీజేపీకి ఇస్తే దాంట్లో మన మెదక్ జిల్లా ఎంపీ గారు కూడా ఉన్నారు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో నర్సాపూర్ మున్సిపాలిటీ కానీ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏం నిధులు తీసుకొచ్చిందని చెప్పేసి అడుగుతాను. ఈరోజు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు అధికారంలో లేము, అయినా కూడా ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షాన నిలబడుతూ కొట్లాడుతూ ముందుకు పోతూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారానగర్కి సంబంధించినటువంటి డంప్ యార్డ్, అది ప్యారానగర్ నల్లవల్లికి సంబంధించింది కదా, నాకేం సంబంధం అని మేము ఊరుకోలేదు. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ స్టార్ట్ అయితే అది వచ్చి నిలబడేది మన నర్సాపూర్ చెరువుల, దాంట్లో బట్టలు ఉతికేటువంటి చాకల రజకులకు ఇబ్బంది అవుతుంది, ముద్రాజులకు చేపలు పెంచుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మన బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నాం, దానికి దాదాపు 5 కోట్లు ఉన్నాయి ఇప్పుడు మన బ్యూటిఫికేషన్. అలా నీళ్ళు వస్తే బ్యూటిఫికేషన్ చేసుకుంటే ఏం లాభం? మురికంతా వచ్చి అలా చేరిన తర్వాత పొల్యూషన్ ఎక్కువైపోయి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ నీళ్లు ఇంకా అటు మన వాగులో పడే గంగా నదికి వాగులో పడేదాకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని ఆపే విధంగా ఫస్ట్ కథం దొరికింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చేస్తాము. మరి గ్రీన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా ప్రపోజల్స్ నేను అయితే ఎమ్మెల్యేగా లెటర్ రాసి పంపించిన, మీకు కావాలంటే ఆ లెటర్ కూడా ఇస్తాను. దాని ద్వారా ఎంక్వైరీ కూడా వచ్చింది. అభ్యర్థుల గురించి రాష్ట్ర స్థాయి పార్టీ తరఫున ఎన్నో పర్యాయాలు సర్వే చేసి ఎవరైతే గెలుస్తారో స్థానిక సమీకరణలు ఏంటి, స్థానికంగా ఏ అభ్యర్థి అయితే అతనికి పలుకుబడి బాగుంది, ఏ అభ్యర్థి అయితే ప్రజాభిప్రాయం మేరకి మంచి కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయంతో ఉన్న వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసుకోవడం, 1-2 సార్లు సర్వేలు చేయించడం, కొన్ని వార్డులలో కొంత మళ్ళీ సర్వే చేయాల్సి వస్తే కూడా మొన్న కూడా మళ్ళీ సర్వే చేయించి తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ పోటీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. 15 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కైవసం చేసుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోటీ కూడా సహజంగానే బీఆర్ఎస్లో ఎక్కువ ఉంది. అభ్యర్థులు కూడా చాలామంది పోటీ పడడం జరిగింది. బట్ ఈ కార్యక్రమంలో ఈ పద్ధతిలో మనకు ఏదైతే
విశ్లేషించి గెలిచే క్యాండిడేట్స్కి అవకాశం ఇవ్వాలి, తప్పకుండా పార్టీని గెలిపించుకోవాలి. మరి 2 సంవత్సరాలలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. మరి ఆ క్రమంలో ఇవాళ పోటీ తీవ్రంగా ఉన్న దృష్ట్యా మేము కూడా అందరినీ సమన్వయపరిచి 1-2 సార్లు వార్డుల వారీగా మీటింగ్లు పెట్టి మరి పోటీదారులందరూ ప్రక్రియ చేసుకుంటున్నారు. ఘన విజయం సాధించి ఇవాళ నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి అన్ని స్థానాలు కైవసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా పార్టీ శ్రేణులకి పోటీ విస్తృతంగా అంటే విపరీతంగా పోటీ ఉన్న వార్డులలో ఉన్న మేము టికెట్ ఇవ్వలేని క్యాండిడేట్స్ కూడా మన ప్రత్యేక మనవి ఏంటంటే శాయశక్తుల ప్రయత్నం చేశాం. తప్పకుండా ఒకటికి మీ అభ్యర్థన మేరకి 2 రోజులు సమయం తీసుకొని కూడా మళ్ళీ సర్వే చేయడం జరిగింది. సర్వే కార్యక్రమం కూడా చాలా స్వేచ్ఛగా వారు సర్వే చేసిన రిపోర్ట్లను కూడా మీకు చూపించడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ చూసి అందరినీ కూడా చూసి మీకు అందరికీ కూడా చెప్పాం. అదేవిధంగా కొండి కుమారు రాకేష్ కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది.